రైట్ వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. రోజులానే ఈరోజు కూడా కీలక అంశం పైన చర్చించబోతున్నాం. ప్రధానంగా ఈరోజు దేశవ్యాప్తంగా బై ఎలక్షన్స్ సంబంధించిన ఇటీవల జరిగినటువంటి బై ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో 13 స్థానాల అసెంబ్లీకి సంబంధించి 13 స్థానాల్లో బై ఎలక్షన్స్ ఓపెన్ ఎన్నికలు జరిగి దాని ఫలితాలు కూడా ఈరోజు వచ్చాయి. వాటిలో 2 స్థానాల్లో మాత్రమే కేవలం బీజేపీ విజయం సాధించడం జరిగింది. ఒక స్థానంలో ఇండిపెండెంట్ విజయం సాధించగా మిగిలిన స్థానాలు అన్నింటిలో కూడా విపక్ష కూటమి అభ్యర్థులే విజయం సాధించారు. రైట్, అంటే 13 అసెంబ్లీ ఎన్నికలు అనేవి పెద్ద సంఖ్య కాకపోయినప్పుడు కూడా కొంత ఎన్నికలు అయిపోయిన కొత్త ప్రభుత్వం ఫామ్ అయిన ఈ గ్యాప్లో జరిగిన నెల 2 నెలల్లో జరిగినటువంటి ఈ ఎన్నికల్లో ఈ విధంగా ఇటువంటి పరిణామాలు కొంత బీజేపీకి కొంత చేదనుభవంగా చూడాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సమయంలో కేంద్ర మంత్రి బీజేపీ అగ్రనేత నితిన్ గడ్కరీ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని గద్దె దింపడానికి దారితీసిన తప్పిదాలను బీజేపీ కూడా పునరావృతం చేయకూడదని నితిన్ గడ్కరీ సొంత పార్టీని హెచ్చరించారు. బీజేపీ భిన్నమైన పార్టీ అని, అందుకే మరోసారి ఓటర్ల విశ్వాసాన్ని చూరగొన్నారని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా మెజారిటీ సీట్లు సాధించడంలో విఫలమైందన్నారు. ఈ నేపథ్యంలో ఫలితాలు వచ్చిన నెల రోజుల తర్వాత గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ చేసే పనినే మనము కొనసాగిస్తే వారు అధికారం నుంచి నిష్క్రమించినా మనం అధికారంలోకి వచ్చినా ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. కాంగ్రెస్ చేసిన తప్పిదాల వల్లే ప్రజలు బీజేపీని ఎన్నుకున్నారని గుర్తు చేశారు. పనాజీ సమీపంలో జరిగిన గోవా బీజేపీ ఎగ్జిక్యూటివ్ సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశంలో నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఆ వ్యాఖ్యలు అంటే ఈ సందర్భంగా అంటే ఆ మీటింగ్లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. బీజేపీ అంటేనే ఒక భిన్నమైన పార్టీ అని ఆ బీజేపీ అగ్రనేత అద్వానీ చెప్పిన మాటను కూడా ఆ మీటింగ్లో ఆయన గుర్తు చేయడం జరిగింది. ఇతర పార్టీల కంటే మనం ఎంత భిన్నంగా ఉన్నామో మనమే అర్థం చేసుకోవాలని ఒక చిన్న స్వీట్ వార్నింగ్ లాగా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ చేసిన తప్పిదాల వల్లే బీజేపీని ప్రజలు ఎన్నుకున్నారని మరోసారి ఆయన పాయింట్అవుట్ చేయడం జరిగింది. అదే తప్పులను మన పార్టీ చేయకూడదని హెచ్చరించారు. రైట్, నితిన్ గడ్కరీ చేసిన ఈ వ్యాఖ్యలు బై ఎలక్షన్స్ వచ్చిన నేపథ్యంలో చేయలేదు, బై ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన నేపథ్యంలో చేయలేదు. బట్ ఆయన ఒక మీటింగ్కి వెళ్ళడం జరిగింది గోవా రాజధాని పనాజీలో. అక్కడ జరిగిన బీజేపీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్లో ఆయన పాల్గొనడం జరిగింది. ఆ మీటింగ్లో చేసిన వ్యాఖ్యలు కొంత పార్టీపై ఉన్నటువంటి ఏదైతే ఉందో స్టాండ్, కొంత ఏదైతే డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి రైజ్ చేసేలాగా స్పష్టంగా అర్థమవుతుంది, కనిపిస్తూ ఉంది. రైట్, నిజంగానే కమలంలో అంతర్మాదన మొదలైందా? ఇది ఓన్లీ నితిన్ గడ్కరీ వ్యాఖ్యలేనా, లేదంటే బీజేపీలో ఉన్నటువంటి చాలామంది వ్యాఖ్యలు, చాలామంది ఆలోచన కూడా ఇదే ప్రాస్పెక్ట్లో ఉందా అనే అంశంపై మనం చర్చించబోతున్నాం. ముందుగా మనతో పాటుగా ప్రముఖ విశ్లేషకులు కోడెస్టా గారు ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి బాజీ గారు ఉన్నారు, అట్ ది సేమ్ టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. రైట్, ముందుగా అందరికీ నమస్తే అండి. రైట్, కాంగ్రెస్కి బీజేపీకి మద్దశత్రు అపోజిట్ కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ ప్రతినిధితో మాట్లాడదాం. రైట్, బాజీ గారు, నితిన్ గడ్కరీ చేసిన ఈ వ్యాఖ్యలు కావచ్చు, ఇప్పుడు వచ్చిన బై ఎలక్షన్ రిజల్ట్ సంబంధించి బై ఎలక్షన్ 13 స్థానాల్లో జరిగింది. అందులో ఆల్మోస్ట్ 2 స్థానాల్లో మాత్రమే బీజేపీ విజయం సాధించడం జరిగింది, మిగతా అంతా కూడా విపక్ష కూటమే పుంజుకుంది. ఇటువంటి క్రమంలో నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి? నిజంగానే అటువంటి పరిస్థితి ఉందా? కాంగ్రెస్ చేసిన తప్పిదాల వల్లే వాళ్ళని ఎంచుకున్నారు అనేది ఆయన బలంగా బీజేపీని ఎంచుకున్నారు తప్పించి వేరే ప్రాస్పెక్ట్ కాదు అని 1-2 సార్లు చెప్పడం జరిగింది. బాజీ గారు. బీఆర్కే వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారాలండి. మీకు కూడా వెంకటేష్ గారు. యాక్చువల్గా ఇవాళ రిజల్ట్స్ చూస్తే కనుక బైపోల్స్ రిజల్ట్స్ చూస్తే దేశంలో మరి ఎన్డీఏ కూటమికి కానివ్వండి, బీజేపీ ప్రభుత్వానికి కానివ్వండి ఎంత వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారనేది అర్థమవుతా ఉంది. ఎందుకంటే పోయిన ఎలక్షన్స్ లో మనం చూసాము, మరి అసాధారణంగా మరి గతంలో కంటే కూడా భిన్నమైన తీర్పుని మరి దేశ ప్రజలు అందించారు. మరి యూపీఏ కూటమికి మంచి 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 రిజల్ట్స్ ఇచ్చారు. మరి గతంతో పోల్చుకుంటే కనుక చాలా మార్పు వచ్చింది, యూపీఏ బాగా దేశంలో పుంజుకుందని. కానీ బాజీ గారు మీరు కూటమిగా బలపడ్డారు, కానీ పార్టీగా చెప్పుకోదగ్గ స్థాయి, మీ ఇండివిజువల్గా మీ పార్టీ చెప్పుకోదగ్గ స్థాయిలో బలపడలేదనేది చాలా మంది ఫీలింగ్, అవునా కదా? పార్టీగా కూడా గతంతో పోల్చుకుంటే రిమార్కబుల్ ప్రోగ్రెస్ ని మేము సాధించామండి. గతంలో సీట్ల కంటే కూడా చూస్తే దాదాపు 100 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎలోన్ గా సాధించింది. అలాగే బీజేపీ కూడా చాలా సీట్లు నష్టపోయింది ఎలోన్ గా కనుక చూస్తే భారతీయ జనతా పార్టీ కూడా గతంతో పోల్చుకుంటే చాలా సీట్లు పోగొట్టుకుంది. కూటమిగా వాళ్ళు అధికారంలోకి రావడానికి సరిపోయే మ్యాజిక్ ఫిగర్ ని పొందారు కానివ్వండి, ఎలోన్ గా బీజేపీ కూడా
చాలా డ్యామేజ్ అయిపోయిందండి. ప్రజలు బీజేపీని ఎలాగా విశ్వసించట్లేదు. ఇక కూటమి అంటారా, ఇక ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన పరిస్థితులు, అక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీల యొక్క ప్రభావంతో మరి ఆ కూటముల్లో రిజల్ట్స్ వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఇటు ఆ కూటమైనా ఈ కూటమైనా కానీ మనం యథార్థంగా మాట్లాడుకుంటే కనుక. కానీ ఒకటి మాత్రం నిజం, మరి బీజేపీ నేతృత్వంలో ఉన్న మరి ఎన్డీఏ బలహీనపడింది. ప్రజలు వాళ్ళని విశ్వసించడం లేదు. కేవలం మతతత్వ రాజకీయాలని బేస్ చేసుకునే మరి ఎన్డీఏ రాజకీయాలు ఈ దేశంలో నడుపుతా ఉంది. అది ఎల్లకాలం సాగదు. దీన్ని ప్రజలు ఏవగించుకుంటున్నారు అనేది మాత్రం సుస్పష్టంగా అర్థమవుతా ఉంది. యాక్చువల్గా ఏంటంటే జనరల్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మరి ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే సాధారణంగా బైపోల్స్ లో ఎన్డీఏకే రావాలి రిజల్ట్స్ ఫేవరబుల్ గా. కానీ అలా కాకుండా మరి విపక్షాలకి ఎక్కువ మరి వాళ్ళు గెలిచే పరిస్థితుల్లో వచ్చింది అంటే కనుక దీన్ని ఏ రకంగా మనం ఆలోచించుకోవాలంటే మరి ఎన్డీఏకి తీవ్రమైన వ్యతిరేక పవనాలు ఉన్నాయి దేశంలో. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో దీని యొక్క ప్రభావం డెఫినెట్ గా ఉంటుంది. యూపీఏ అధికారంలోకి రావడం ఖాయం. ఇదే దీనికి సంకేతాలుగా మేము భావిస్తా ఉన్నాము. దేశవ్యాప్తంగా కూడా మరి యూపీఏ పక్షాలు చాలా సంతోషంగా ఉన్నాయి. మరి కేవలం మతతత్వ రాజకీయాల్ని మాత్రమే మరి బేస్ చేసుకొని బీజేపీ రాజకీయాలు నడుపుతుంది దేశంలో. అది ఎల్లకాలం సాగదు. ఇకపోతే గడ్కరీ గారు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలను మనం చేయకూడదు అని. కాంగ్రెస్ పార్టీ ఎటువంటి తప్పిదాలు చేసిందండి? ఏం తప్పిదాలు చేసింది? వీళ్ళేం తప్పులు చేస్తున్నారు అని స్పష్టం చేయాలా? ఏ తప్పులు చేస్తున్నారు, మరి ఎన్డీఏలో ఉన్న గవర్నమెంట్ ఏం తప్పుల్ని స్టార్ట్ చేసింది అనేది కూడా స్పష్టం చేయాలా? కాంగ్రెస్ పార్టీ ఏ తప్పులు చేసింది, ఆ తప్పుల్ని వీళ్ళు ఏం అనుసరిస్తున్నారు అనేది కూడా గడ్కరీ గారు చెప్తే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లు అధికారంలో ఉంది ఈ దేశంలో. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు అనేక సంస్కరణలు ఆ 10 ఏళ్ల కాలంలో యూపీఏ ప్రభుత్వం చేపట్టిందండి. ఉదాహరణకి ఏంటంటే మరి వచ్చి రాగానే యూపీఏ గవర్నమెంట్ జీడిపి గ్రోత్ మరి చాలా తక్కువగా ఉండేది. చాలా రిమార్కబుల్ గ్రోత్ కి తీసుకెళ్లడం జరిగింది క్రమేణా. అట్లాగే ఎన్నో సంస్కరణలు చేపట్టిందండి. ఇవాళ మనం చూస్తున్న ఆధార్ కార్డు ప్రవేశపెట్టింది కూడా యూపీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే. ఇవాళ మనం అందరం ఎంజాయ్ చేస్తున్న ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్స్ ప్రవేశపెట్టింది కూడా ఆ గవర్నమెంట్ లోనే. అట్లాగే వ్యాట్ లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి దాన్ని జిఎస్టీగా ఒక యాక్ట్ ని రూపొందించింది కూడా యూపీఏ ప్రభుత్వంలోనే. అనేక సంస్కరణలు అండి. ఫైనాన్షియల్ రిఫార్మ్స్ కూడా మరి యూపీఏ గవర్నమెంట్ ఎన్నో చేసిందండి. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. 2004 నుంచి 2014 వరకు కూడా చాలా 3 సార్లు వ్యతిరేకించారు కదా మరి. రైట్ బాజీ గారు, మీరు మీ పార్టీ చాలా చేసింది, చాలా నిర్ణయాలు తీసుకున్నాం, సంచలన నిర్ణయాలు, సంస్కరణలు తీసుకొచ్చామని అంటున్నారు. కానీ వరుసగా 3 సార్లు ప్రజా వ్యతిరేకత ఎదుర్కొన్నారు. మీరు ఇంకా ఆ విషయం మర్చిపోవాలి. చెప్పా కదండి, కేవలం మతోన్మాదం. మీరు గుర్తుందో ఉంటుందో సర్జికల్ స్ట్రైక్ పేరుతోటి ఒక ఎలక్షన్ ని గెలిచింది మరి ఎన్డీఏ కూటమి. సర్జికల్ స్ట్రైక్ పేరుతోటి వాళ్ళు ఏమేం చేశారో ప్రజలందరికీ తెలిసిందే. అట్లాగే మతోన్మాద ప్రచారంతో కేవలం ఒక వర్గాన్ని కార్నర్ చేస్తూ ఒక మతోన్మాద రాజకీయాలు రెచ్చగొడుతూ అధికారంలోకి వచ్చింది తప్ప అంతకు మించి ఏమి ప్రజలకి అష్యూరెన్స్ ఇచ్చింది కానివ్వండి ఏమి లేదు. ఇంకా ఈ మోడీ గారి సర్కారు ఈ 10 ఏళ్ల కాలంలో మనం చాలా కష్ట నష్టాలు ఫైనాన్షియల్ గా అనుభవిస్తున్నామండి. ఈ జిఎస్టీ రేటింగ్ 28%, 18 నుంచి 28% తీసుకెళ్ళటం, ఇలా అని చూస్తే కనుక ఇంకా చాలా మనం లోతుల్లోకి వెళ్తే ఇంకా చాలా ఈ ప్రభుత్వంలో ప్రజలు అష్టకష్టాలు అనుభవిస్తా ఉన్నారు. కాకపోతే కేవలం ఈ సెంటిమెంట్ ని, ఏదైతే మతోన్మాద సెంటిమెంట్ ని ఉపయోగించుకునే మరి ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది తప్ప ప్రజలకి సంక్షేమ పరిపాలన అందించి కాదండి. ఇది ఖచ్చితంగా అందరికీ తెలిసిందే, దీన్ని కాదనలేని సత్యం. మళ్ళీ అందుకనే నితిన్ గడ్కరీ గారి నోటి వెంట ఈవేళ ఇలాంటి మాటలు వస్తా ఉన్నాయండి. మనం ఏం చేయటం లేదు, మనం కేవలం ఇవాళ నష్టపోతున్నాము అనే వాళ్ళల్లో ఇవాళ ఒక పరివర్తన స్టార్ట్ అయింది ఎన్డీఏ కూటమిలో. అది ఇవాళ ఆ మాటలే మన గడ్కరీ నోటి నుంచి వచ్చిందండి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ఈ దేశంలో రాబోయే రోజుల్లో మరి యూపీఏ కూటమి ఇంకా బలపడుతుంది. మరి రాబోయే 2028 జనరల్ ఎలక్షన్ లో ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతుంది. ఈ మధ్య కాలంలో ఏదైతే ఈ క్రమంగా బలహీన పడుతున్న ఈ ఎన్డీఏ పరిపాలన కానివ్వండి, ఈ పరిపాలనలో వాళ్ళు చేస్తున్న తప్పులను కానివ్వండి,
మరి యూపీఏ పక్షాలు వస్తామని ఖచ్చితంగా బాజీ గారు ప్రజల పక్షాన పోరాటం చేస్తాయి. బాజీ గారు నెక్స్ట్ జరిగే ఎలక్షన్స్ లో అధికారంలోకి వస్తామని ఒక నమ్మకాన్ని భరోసాను వ్యక్తం చేస్తున్నారు. ఏ పాయింట్ బేస్ చేసుకుని అంటున్నారు? ఏదంటే మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఒంటరిగా లేకపోవటమా, లేదంటే ఈ బై ఎలక్షన్ రిజల్ట్ బేస్ చేసుకుని చెప్తున్నారా? ఏ బేస్ మీద అట్లా మీరు చెప్తున్నారు ఖచ్చితంగా వస్తాము అని? కాదండి, జనరల్ ఎలక్షన్ లో కూడా వాళ్ళ యొక్క మెజారిటీ తగ్గింది, ఓట్స్ పర్సెంటేజ్ తగ్గింది. ప్రజలందరూ కూడా ఒక అసంతృప్తితో ఉన్నారండి ఈ పరిపాలన పట్ల. ఎందుకంటే కార్పొరేట్ పరిపాలన చేస్తున్నారు తప్ప ప్రజా సంక్షేమం కోసం కేవలం కార్పొరేట్ లాభం చేకూర్చే విధంగానే ఉంది. బాజీ గారు ఇప్పుడు చిన్న విషయం, ఇక్కడ 302 నుంచి వాళ్ళు 244కి ఎంతో పడిపోయారు. ఓకే, అది కాస్త కూస్తో బెటర్. కానీ మీరు ఇండివిజువల్గా మీరైతే 100 కూడా కొట్టలేకపోయారు. ఆ విషయం మర్చిపోవద్దు. కాదండి, మన గతంతో పోలిస్తే మేము పెరిగాం కదండి. పెరిగిన మాట వాస్తవమే. కానీ కంపారిటివ్ బీజేపీని ఒక నేషనల్ పార్టీకి ఇంకో నేషనల్ పార్టీతో కంపేర్ చేస్తే, ఒక నేషనల్ పార్టీ ఇంకో నేషనల్ పార్టీతో కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్ ఉంది. అది అక్కడ ఆ పాయింట్ నేను రైజ్ చేస్తున్నాను. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా మేము పెరిగాము, ఇంకా పెరుగుతాము. వాళ్ళు తగ్గారనేది మనం గుర్తించాలండి. ఏదైతే ఎన్డీఏ ఉందో అది మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు గనక మంచి పరిపాలన ఇస్తుంటే గనక వాళ్ళ పరిపాలన పట్ల ప్రజలందరూ హ్యాపీగా ఉంటే వాళ్ళ సంఖ్య 300 చిల్లర నుంచి ఎందుకు పడిపోతుందండి? దట్ ఈస్ ది ఓన్లీ సింబల్. మాది పెరిగింది కదా, అధికారంలో రాకపోవచ్చు కానీ మా సంఖ్య పెరిగింది, వాళ్ళ సంఖ్య పడిపోయింది. మీ సంఖ్య పెరిగినప్పుడు కూడా స్టిల్ 140 సీట్లు పైన వాళ్ళు మీ పైన ఓన్ గా ఉన్నారు, హైయెస్ట్ గానే ఉన్నారు. అవునండి, కరెక్టే. అందుకనే వాళ్ళు అధికారంలో ఉన్నారండి. రైట్, సంఖ్య అధికంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు అధికారంలోకి వచ్చారు మళ్ళీ 3వ తడవ. కానీ నేనేం చెప్తున్నానంటే, ప్రజల్లో మార్పు వచ్చింది, ఈ మార్పు ఇంకా పెరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మరి యూపీఏ ప్రభుత్వం రాబోతుంది. ఇదే సంకేతం. మధ్యలో గవర్నమెంట్ పడిపోయిన ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే తుమ్మితే ఊడిపోయే ముక్కుల్ని అడ్డం పెట్టుకుని ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలన సాగిస్తుంది. ఎప్పుడు తుమ్ముతారో, ఎప్పుడు ఆ ముక్కులు ఊడిపోతాయో అర్థం కాని పరిస్థితి. ఈ 5 ఏళ్ల కాలం కూడా ఉంటుందో ఉండదో కూడా నమ్మకం లేదు. ఇది అందరూ అనుకుంటున్న మాటే. కాబట్టి ఇవాళ మరి కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలన నల్లేరు మీద నడక కాదు, ఇవాళ ముళ్ళ మీద నడవటమే. ఇది గమనించాలి మనం ఇవాళ. అంతేగాని గతంలో లాగా మోడీ గారు ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు చెల్లదు. ఇవాళ చాలా జాగ్రత్తగా మాట్లాడే పరిస్థితి, చాలా జాగ్రత్తగా అందరికీ గౌరవించే పరిస్థితి. అదే ఇవాళ ఎన్డీఏలో భయపడుతూ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఏం జరుగుతుందనే భయంతో ఉన్నారు. ఇది వాస్తవం అండి. దిస్ ఆర్ ది ఫ్యాక్టర్స్. రైట్. మేము కనుక ఆ సంఖ్య వస్తే మేము అధికారంలో ఉండేవాళ్ళం. రాలేదు, మేము ఒప్పుకుంటున్నాం. మేము వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మేము అధికారంలో వస్తాము. ఈ మధ్య ఏదైతే ఎన్డీఏ అవకతవకల ప్రభుత్వం అవినీతి ఏదైతే జరుగుతా ఉందో అవన్నీ కూడా బయట పెడతాము. మరి యూపీఏ పక్షాలన్నీ కూడా ప్రతి రాష్ట్రంలో కూడా బలంగా ఉద్యమిస్తా ఉన్నాయి. ప్రభుత్వం యొక్క మరి లోటుపాట్లన్నీ కూడా బహిర్గతం చేసి ప్రజల ముందు ఉంచుతాము. రైట్. టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. శ్రీనివాస్ చౌదరి గారు, గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ 3వ ఫామ్ అయినప్పటి నుంచి ఒకటి ప్రధానంగా బలంగా బాగా వినిపిస్తుంది విపక్షాల నుంచి ఏంటంటే, పూర్తి స్థాయి 5 సంవత్సరాల పాటు ఇది ఉండే ప్రభుత్వం కాదు. ఎప్పుడో ఎవరైతే 2 పార్టీలు, అఫ్కోర్స్ మీ పార్టీ అధినేత అనుకో, మీ పార్టీ కీలక పాత్ర పోషించింది, ఆ తర్వాత నితీష్ కుమార్ పార్టీ కీలక పాత్ర పోషించింది ఏది ప్రభుత్వం నిలబట్టడంలో. ఈ 2 కన్సిస్టెంట్గా 5 ఏళ్ల వరకు ఉండవు, మధ్యలోనే వెళ్ళిపోతాయి, ఊడిపోయే పరిస్థితి ఉంది అనేది ఒక ఆస్పెక్టు. దానికి తగ్గట్టుగానే ఈరోజు బై ఎలక్షన్ రిజల్ట్ కానీ, లేదా నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు కానీ, ఇవన్నీ కూడా కొంత వాటికి ఊతమిచ్చేలాగా ఉన్నాయి. మీరేమంటారు? వెంకట్ గారు, మొదట మీకు బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి, అనలిస్ట్ కోటేశ్వరరావు గారికి, కాంగ్రెస్ నేత బాజీ గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీ మొదటి నమస్కారం. దేశంలో ఎన్నికలు సర్వసాధారణ జరుగుతోంది. గెలుపు ఓటములు సర్వసాధారణం. గెలుపు తలకెక్కించుకుంటే ప్రమాదం ఉంది, ఓటమిని విశ్లేషించకపోతే కూడా ప్రమాదం ఉంది. ఇప్పుడు మా రాష్ట్రంలో జరిగిన ఎన్నికలపైన జగన్మోహన్ రెడ్డి గారు విశ్లేషించడం మానేశాడు. ఎందుకంటే ఆయన వాస్తవం తెలుసు కాబట్టి. ఇప్పుడు దేశవ్యాప్తంగా జరిగిన 13 ఇదేంది సెమీఫైనల్ ఫైనల్ ఎలక్షన్స్ కాదు సార్, ఒక ఉప ఎన్నికలు నిలిచిపోయినా 13 స్థానాలు. దీంట్లో జనరల్ గానే అధికారం శాశ్వతం కాదు, గెలుపు శాశ్వతం. ఎవరు ఇచ్చిన 5 ఏళ్లే కదా పర్మిషన్ ఇస్తారు, 5 ఏళ్లే అధికారాలు. అయితే ప్రభుత్వాలు చేసే మంచిని, ప్రజలు ఇచ్చిన తీర్పును బట్టే ఎన్నికలు జరుగుతాం.
గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం అలాగే అంతకుముందు ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ అలాగే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు. ఇందిరాగాంధీ శకం వేరే. ఆవిడ ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీని ఒంటి చేతులు నడిపించి ఆ తదనంతరం రాజీవ్ గాంధీకి వచ్చాడు. ఆయన అనివార్యాల వల్ల దుర్మార్గం వల్ల ఆయన హత్య చేయబడ్డాడు. ఆ తర్వాత రాహుల్ గాంధీ తన పదవిని చేపట్టిన తర్వాత చాలా నక్కముక్కలు తనాల్సి వచ్చింది. అంటే సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ పీరియడ్ వేరు. ఎందుకంటే వాళ్ళు సోనియా గాంధీ గారు నడిపిన ప్రభుత్వం, ఆవిడ మన్మోహన్ సింగ్ గారిని అధ్యక్షుడిగా ప్రైమ్ మినిస్టర్ గారు. అయితే విధానాలపై నిర్ణయాలు, ప్రజలకు ఉన్నటువంటి సౌకర్యాలు, ఆ రాష్ట్ర దేశ భవిష్యత్తు భద్రత, జీడిపి రేట్, ప్రజల అవసరాలు తీరుస్తున్నాయా లేదా గమనించాలి. గతంలో స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అయిండొచ్చు, ఎన్నో ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించవచ్చు. కొన్ని విధానపరమైన నిర్ణయాలు జరిగిన వల్లే, కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాల వల్లే ఎన్డీఏ ప్రభుత్వం అధికారులు వచ్చింది. వాళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం తప్పులు చేసినా ఏ విధంగా తప్పులు చేశామో విశ్లేషించుకుంటున్నారు. అందులో భాగంగానే ఈరోజు 2024 జనరల్ ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఉప ఎన్నికలు పిలిచిన తర్వాత ఓటమికి కారణాలు ఏంటని విశ్లేషణ చేస్తున్నారు. గడ్కరీ గారు ఆర్ఎస్ఎస్ బ్యాక్ బోన్ ఉంటారు. ఆయన కొద్దిగా రాజకీయ పరిణితి కలిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మనం మళ్ళీ తప్పులు చేయకూడదు, తప్పులు చేస్తే కాంగ్రెస్ పార్టీకి మనకు పెడుతుంది, అలాంటి తప్పులు కాంగ్రెస్ మీద వ్యతిరేకత మనకు ఓట్లేశారు, సో మనం ప్రజల అభిమానాన్ని చొరగొనాలి, ప్రజల మన్నను చొరగొనాలి, మళ్ళీ ఇటువంటి ఓటమి రాకూడదని పార్టీ కార్యకర్తలు వాళ్ళు విశ్లేషించుకుంటున్నారు. సో ఆయన బహిరంగ చెప్పకపోవడం అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం. అయితే ఏ పార్టీ అయినా దేశంలో ఇటు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఒకప్పుడు కమ్యూనిస్టులు కంచుకోవడం త్రిపుర, బెంగాల్, అలాగే కేరళ లాంటివే ఈరోజు వాళ్ళ కంచుకోటలు పోయాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ నిలబడినా ఏమో నిలబడినా అమ్మగారి కోట అని చెప్పి, చెయ్యి కోట అని చెప్పి పెద్ద ఎత్తున ఓట్లు వేసాడు. ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయిలో బలపడి ఈరోజు ఈ స్థాయికి దిగజారిందంటే వాళ్ళ నూతన నాయకత్వం విశ్లేషించుకోవాలి, ప్రజల మన్నలు ఏ విధంగా పొందాలి. మేము కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పటికి 1985లో వచ్చాం. అప్పటి నుంచి ఎన్నో రకమైన వెళ్తున్నాం. ఓటమి వస్తుంది, గెలుపు వస్తాం. ఓటమి వచ్చినప్పుడు ఎందుకు ఓడిపోయామని విశ్లేషించుకోవాలి, గెలుపు వచ్చినప్పుడు ఏ కారణాలతో గెలిచామని విశ్లేషించుకోవాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విధానాలు, బీజేపీ విధానాలు కొన్ని చోట్ల నేతృత్వ పరిపాలనకు దగ్గరగా వెళ్ళిందని వాళ్ళ నాయకులు, నేను చెప్పడం కదా, వాళ్ళ నాయకులు చెప్పారు. దాని పరిణామం యూపీలో కూడా జరిగింది, ఎటువంటి ఓటమి జరిగింది. సో గతంలో ప్రజలు మన అభిప్రాయాన్ని తొరగలేకపోయాం అని విశ్లేషించుకున్నారు. మళ్ళీ గర్వం తలకెక్కకూడదనే ఉద్దేశంతో మాట్లాడారు. సో ఇదన్నీ కూడా బీజేపీ యొక్క అంతర్గతంగా జరుగుతున్న విశ్లేషణ, మార్పులు, ఓటమి కారణాలు, నెక్స్ట్ తీసుకోవాల్సిన ప్లాన్లు అవన్నీ కూడా గడ్కరీ గారు కీలక వాయించారు. దీంట్లో వ్యక్తిగతంగా ఏమైనా దూషించడమో లేదా ఏమైనా విమర్శించడమో కాదు. మా పార్టీ కొన్ని లోపాలు బయటపడ్డాయి. దానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఉన్న వ్యతిరేకత మాకు ఓటేశారు, మా మీద ప్రమత్వం కాదు అనేది. అంటే మన మీద ప్రమాణం పెంచుకునే విధంగా బీజేపీ నాయకులు ప్రవర్తించాలి, గర్వం ఉండకూడదు, ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళాలి, ప్రజా కార్యక్రమాలు రంజింపజేయాలి, పార్టీ నిర్ణయాలు, ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకి దగ్గరగా వెళ్ళాలి. ఈ సక్సెస్ఫుల్ అనేది ప్రజలకు అందుబాటులోకి వస్తే ఏ పార్టీ చేస్తుందో చౌదరి గారు గెలిచిన 3 సార్లు కూడా కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత వల్లే గెలిచినట్ట, వీళ్ళ మీద ప్రేమ కానీ నమ్మకం కానీ లేకుండానే వచ్చిందంటావా? లేదు సార్, ఫస్ట్ టైం జరిగిన ఎలక్షన్ లో కాంగ్రెస్ విధానాలు కొన్ని జరిగాయి. అది రెస్పెక్ట్ కుంభకోణమా, బొగ్గు కుంభకోణమా, అనేక విషయాల పైన తర్జనాబడి మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ లో జరిగిన కొన్ని తప్పుడు పొరపాట్ల వల్ల, కుంభకోణాల వల్ల దేశవ్యాప్తంగా అప్పటికి వాళ్ళు 10-15 సార్లు, అంటే ఎలక్షన్ జరిగిన తర్వాత 3-4 సార్లు అంటే మంత్రులు, ప్రధాన మంత్రులు మారుస్తున్నా కూడా కొంత వాళ్ళకి మైనస్ వచ్చింది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అప్పుడు వ్యతిరేకతతో బీజేపీ ఓట్లేశారు. బీజేపీ తర్వాత దాన్ని క్యాష్ చేసుకొని మళ్ళీ వ్యతిరేకతను తగ్గించుకుంటూ గ్రాడ్యువల్ గా, మరి పూర్తి స్థాయిలో వ్యతిరేకత రానియకుండా, అది మీరు మతోన్మాదం అంటారు, కొంతమంది భావోద్వేగ ప్రకటనలు చేస్తూ విదేశాల బాటల అంశాలు తీసుకొని అలా విమర్శించేవాళ్ళు రకరకాల విమర్శిస్తారు. కానీ ఇక్కడ గెలిచారో లేదా, ఎలా గెలిచారు, ఏ అంశాలు తీసుకెళ్లారు ప్రజలకి అనే చాలా విషయాలు పరిగణన తీసుకుంటే బీజేపీ 3వసారి కూడా గెలిచిందంటే కాంగ్రెస్ లో చాలా పెద్ద ఎత్తున అంతర్మతం జరగాలి. ఇది ఎలా జరగాలంటే గెలుపు వైపు జరగాలి. ఎవరి లోపం వల్ల, మూడోసారి లెక్కల్లో శ్రీనివాస్ గారు 3సారి లెక్కలు అంచనా వేయడంలో వచ్చే నెంబర్స్ అంచనా వేయడంలో బీజేపీ కూడా తడబడింది. ఈజీగా 400 అని అనుకుంది, కానీ చాలా 302 నుంచి 244 పడిపోయింది. అంటే చాలా వరకు తగ్గిపోయింది అది కూడా.
వెంకట్ గారు ఇప్పుడు బిఫోర్ ఎలక్షన్, ఆఫ్టర్ ఎలక్షన్ సర్వేలు కావచ్చు, అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, చాలా అంశాలు శాస్త్రీయంగా ఉండటం లే. కొన్ని పార్టీలకు వంట కాస్తూ కొన్ని సంస్థలు తీర్పాలు ఇస్తున్నారు. వాటిని బేస్ చేసుకొని మనం ఇప్పుడు మాట్లాడకూడదు. ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, మన్మోహన్ గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఇప్పుడు మోడీ గారు ఎన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఈ యొక్క సక్సెస్ఫుల్ ఫార్ములా వెనకాల నిజాలు ఎంత, రెండు సక్సెస్ఫుల్ కావడానికి ఏ అంశాలు పరిగణ తీసుకుని కాంగ్రెస్ విశ్లేషించుకోవాలి. వాళ్ళు ఇప్పుడు కేసీ సమావేశాలు, రాష్ట్ర సమావేశం జరిగినప్పుడు ఇప్పుడు చూడండి, 2 రాష్ట్రాలు విడిపోవడం వల్ల ఈ 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ దెబ్బతింది. ఇది రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు పిలిపించుకొచ్చారు. సో ఇట్లాంటి నిర్ణయాలు కొన్ని స్టేట్ల దగ్గర, కొన్ని దేశవ్యాప్తంగా కూడా కొన్ని జరుగుతుంటాయి. దీంట్లో భాగస్వామ్యం కాబట్టి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల అభిమతాల మేరకు పరిపాలన చేస్తే ప్రజలు ఓట్లు వేస్తారు. అంతేగాని నేషనల్ వచ్చిన మీడియాలో లేదా ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా చేసుకొని మాట్లాడలేవు. రెండు ప్రతి వ్యక్తి కూడా ఈరోజు అంటే అవేర్నెస్ చైతన్యం వచ్చేసింది. ఏ నిర్ణయం ఏ గవర్నమెంట్ తీసుకుంటే మాకు ఫెయిల్ అవుతామని, ఏ నిర్ణయం ఈ నిర్ణయం తీసుకుంటే వ్యతిరేకత వస్తామని. ఇప్పుడు చూడండి, 30 రోజులు కూడా మన ప్రభుత్వంలోకి వచ్చి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో చిన్న మిస్టేక్ జరిగినా ఉతికి ఆరేస్తా ఉంది మీడియా. అది జరగకుండా కోసం ఊరి దగ్గర పెట్టుకుని పనిచేస్తాం, మళ్ళీ తప్పు చేయకూడదని. అట్లా గెలిచిన ప్రతి పార్టీ కూడా ప్రజల కోసం, ప్రజలు మనకి ఇచ్చిన బాధ్యత. అధికారం కాదు, మనం గెలిపించారు ఎంపీ గానో ఎమ్మెల్యే గానో వెళ్ళామంటే, లేదా ప్రధానమంత్రి వెళ్ళామంటే అది మన బాధ్యత, అంతేగాని అధికారం కాదు కదా. అధికారం ఎలా ఇస్తే మన రోజులు ఉండవు. కాబట్టి నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నా, ఏ రాజకీయ పార్టీ అయినా సరే. కాబట్టి నేను అనడం ఏంటంటే, దక్షిణ భారతదేశంలో బలంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఉత్తర భారతదేశంలో కూడా బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ రోజు బలహీనపడడానికి రాష్ట్రాల వారీగా ఇప్పుడు చూడండి, 29 రాష్ట్రాల్లో ఎన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం మనం ఎన్నికెళ్ళాము అనేది శాస్త్రీయంగా విశ్లేషించుకొని అర్థమర్చి చేసుకొని ప్రజలకు దగ్గరకు కావడానికి సరైన పథకాలు తీసుకురావడంతో పాటు రాష్ట్ర దేశ ఆర్థిక పరిస్థితులు, అలాగే రక్షణ పరిస్థితులు కూడా ఆకలింపజేసుకుని నిర్ణయాలు తీసుకోవాలి. రాహుల్ గాంధీ గారు చేసిన జోడో యాత్ర మంచి ఫలితాలు ఇచ్చాయి, నేను కాదనట్లేదు, మంచి ఫలితాలు వచ్చి మంచి రిజల్ట్ కూడా వచ్చాయి. కానీ రాహుల్ గాంధీ లాగా మళ్ళీ సెకండరీ లీడర్ పనిచేయాలి. ఇప్పుడు ఆయన కూడా పనిచేసి ఎలక్షన్ జరగదు కదా. కాంగ్రెస్ మిగతా నాయకులు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పెద్ద కుటుంబం ఎదుర్కొన్నారు, టీఆర్ఎస్ ఎదుర్కొని నిలబడి తొలగొట్టి సవాల్ చేసి నిలబడి గెలుచుకున్నాడు. అట్లా సెకండరీ లీడర్షిప్ అనే కన్నా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసరికి ఎవరో మళ్ళీ షర్మిల తెలంగాణ నుంచి ఇక్కడికి వస్తే తప్ప మళ్ళీ పూర్వవైపు రాలేకపోతాం. కాబట్టి అటువంటి లీడర్షిప్ ని డెవలప్ చేసుకుంటూ ఇద్దరు పార్టీ యొక్క ఓటములు బలాలు బెరుగు చేసుకోవడం కోసమే నితిన్ గడ్కరీ మళ్ళీ బీజేపీలో అటువంటి లొక్కలకు రాకూడదు, తప్పులు చేయకూడదు, మనం జాగ్రత్తగా ఉండాలి, పరిపాలన బాగా అందించాలి, విమర్శనాత్మకమైన సూచన చేశారు. అది బీజేపీ అందరి వ్యవహారం అయినా కూడా అందరూ కూడా దాన్ని మనకు అనుగుణంగా మంచుకుంటే మనకు కూడా మంచి అనుభవం వస్తుందని చెప్పి ఇదో తెలియజేస్తుంది. రైట్. కోటేశ్వర గారు, నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు మీరు కూడా వినే ఉంటారు, అంటే జస్ట్ మీరు తెలుసుకుని ఉంటారు. కాంగ్రెస్ చేసిన తప్పిదాలే మనము చేయకూడదు అని ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. అంటే ఇండైరెక్ట్గా తప్పులు జరుగుతున్నాయని ఒక సెన్స్ వచ్చేలా మాట్లాడినట్టు అనుకోవాలా? ఇప్పుడు లోక్సభ తాజాగా జరిగినటువంటి లోక్సభ ఎన్నికలు అన్ని పార్టీలకి ఒక గుణపాఠం నేర్పాయి. ఈవెన్ తెలుగుదేశంతో సహా గుణపాఠం నేర్చుకోవాల్సినటువంటి వాళ్ళకి అపరిమితమైనటువంటి విజయం లభించినప్పటికీ దేశంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాల నుంచి తెలుగుదేశం పార్టీ కూడా సరైనటువంటి గుణపాఠాలు తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని ఈ ఎన్నికలు మనకి స్పష్టం చేశాయి. ఇప్పుడు నితిన్ గడ్కరీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు అవి బహిరంగంగానే చేశారు కనుక అది సమస్య కాదు. నితిన్ గడ్కరీ అనేటువంటి వ్యక్తి ఒకవేళ అంటే ఎన్నికలకు ముందు నుంచే నరేంద్ర మోడీ గారికి ప్రత్యామ్నాయంగా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ నితిన్ గడ్కరీ అనేటువంటి ప్రచారం మొదలైంది. ఆ మొదలు కావడానికి బీజేపీలో ఉన్నటువంటి వాళ్లే కారకులు, వాళ్లే తీసుకొచ్చారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి వైఫల్యం ఏమిటి అనేటువంటిది 2019 ఎన్నికల సందర్భంగానే వెల్లడైంది. ఆ రోజు నరేంద్ర మోడీ గారు తిరిగి రెండోసారి అధికారానికి రారు అనేటువంటి అంచనాతోటి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ తోటి తెగతెంపులు చేసుకున్నారనేది కూడా ఒక వాస్తవం. తెలుగుదేశం నాయకులు లేదా చౌదరి గారు అంగీకరించకపోవచ్చు. అట్లాగే ఆ రోజు పుల్వామా ఉదంతం జరగకపోయేట్లయితే బీజేపీ గారి నరేంద్ర మోడీ గారి అసలు బలం ఏమిటో స్పష్టంగా అప్పుడే వెల్లడై ఉండేది. అది భావోద్వేగాలను పెంచింది. రెండోది, నరేంద్ర మోడీ గారి మీద ఉన్నటువంటి కొంతమంది భ్రమలు ఏంటంటే ఆయన గట్టి నాయకుడు, దేశాన్ని రక్షిస్తాడు, 56 అంగుళాల ఛాతీ ఉంది అనేటువంటి భ్రమలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు బీజేపీకి అంతకు ముందు కంటే ఎక్కువ సీట్లు వచ్చాయి. కానీ మొన్నటి ఎన్నికలు
నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి ఛాతి అది పైకి కనిపించేదే తప్ప అందులో అట్లాంటి సరికేమీ లేదు అనేటువంటిది ఒకటైతే, విధానపరంగా లేకపోతే ఇతరత్ర అనేక అంశాల్లో ఆయన బలం ఏమిటో బలహీనత ఏమిటో స్పష్టంగా తెలిసింది. ఇక్కడ దీనికి మొత్తం మీద చూడాల్సి వచ్చినప్పుడు ఏంటంటే, గడిచినటువంటి 15-20 సంవత్సరాల చరిత్రను చూసినప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీల వైఫల్యాలే ప్రతిపక్షాలకి అవి వరాలుగా మారుతున్నాయి. ఎందుకు అన్నప్పుడు 30 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి నూతన సంస్కరణల్లో భాగంగా ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక విధానాలు, అది బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, లేదా జనసేన అయినా, వీళ్ళందరూ వాటిని బలపరుచున్నటువంటి వాళ్లే తప్ప వాటితో విభేదించినటువంటి వాళ్ళు కాదు. వీళ్ళ మధ్య వచ్చినటువంటి పంచాయతీ ఎక్కడంటే అధికారాన్ని పంచుకోవడంలోకి వచ్చినటువంటి పంచాయతీ తప్ప విధానాల పరమైనటువంటి పంచాయతీ కాదు. అందుకనే ఆ విధానాల వైఫల్యం అనేటువంటిది ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి శాపంగా మారుతూ ఉంది. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఆయన కూడా గణనీయంగానే సంక్షేమ పథకాలు అమలు చేశారు, హడావుడి చేశారు. కానీ ఆ దివాళా కోరు విధానాల ఫ్రేమ్ లోనే ఆయన తీసుకున్నటువంటి చర్యలు జనంలో అసంతృప్తికి కారణమయ్యాయి. అందుకని ఓటమి అనేటువంటి జరిగింది. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అపరిమితమైన మెజారిటీ వచ్చినా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కంటే ఒక పైచేయిగా నవరత్నాలను అమలు జరిపినప్పటికీ మళ్ళా తీవ్రమైనటువంటి రావడం అనేటువంటిది, దానిలో ఒకటి ఆయన వ్యక్తిగతమైనటువంటి పోకడలు లేదా అనివేత ఒకటైతే, విధానపరంగా కూడా భిన్నమైనటువంటి ఫలితాలు కానీ జనం ఆశించిన విధంగా జరగలేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి విషయంలో కూడా అదే జరిగింది. అందుకనే కాంగ్రెస్ చేసినటువంటి తప్పిదాలు మనం చేయకూడదంటే, బాజీ గారు మేమేం తప్పిదాలు చేశామో చెప్పండి అంటున్నారు. అది మనం వాదనలో డిస్కషన్స్ లో బహిరంగంగా చెప్పుకోవచ్చు. కానీ అసలు కాంగ్రెస్ ఏమి తప్పిదాలు చేయకపోయినట్లయితే మరి 2 సార్లు కనీసం ప్రతిపక్ష హోదాను కూడా ఎందుకు కోల్పోయింది అనేటువంటిది వాళ్ళు అర్థం చేసుకోవాలి. అందుకని మేమేమి తప్పు చేయలేదు, మొత్తం అంతా చేశామంటే మరి అటువంటి పార్టీ ఒక పెద్ద ప్రాంతీయ పార్టీ స్థాయికి ఎందుకు జారిపోయింది అనేటువంటిది వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. అందుకని మేమేం చేయలేదని బుకాయిస్తే జనం దాన్ని అట్లా విశ్వసించరు. కాంగ్రెస్ ఈ నూతన ఆర్థిక విధానాల పేరుతోటి ప్రవేశపెట్టింది కాంగ్రెస్, వాటిని వేగంగా అమలు జరుపుతా ఉంది బీజేపీ. మన ఉమ్మడి రాష్ట్రానికి వచ్చేసరికి లేదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు లేదా చంద్రబాబు నాయుడు గారు కూడా వాటిని అదే స్థాయిలో అమలు జరపడానికి పూనుకున్నాం. అందుకని దాంట్లో వచ్చినటువంటి వైఫల్యాలు లేకపోతే దాని ఫలితాలు కూడా ఆ పార్టీలే అనిపిస్తున్నాయి. అందుకని ఇప్పుడు బీజేపీకి తత్వం బోధపడింది. ఎందుకంటే మనం ఎంతసేపు మతము లేకపోతే మరొకటి పేరుతోటి చేస్తే అది జరిగేది కాదు. ఎందుకు అంటే అయోధ్యలోనే ఏ విధమైనటువంటి ఫలితం వచ్చిందో వాళ్ళు చూశారు. ఇప్పుడు ఇవాళ ఉత్తరాఖండ్ లో బద్రీనాథ్, అది కాంగ్రెస్ సీటు, కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి ఆ ఎమ్మెల్యే బీజేపీలో చేరాడు. ఇప్పుడు ఆ బీజేపీ అక్కడ ఓడిపోయింది. అదేవిధంగా ఉత్తరాఖండ్ లో ముస్లింలు చాలా తక్కువ, కానీ ఉత్తరాఖండ్ లో కూడా ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టడంలో అక్కడ బీజేపీ పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. ఇప్పుడు గెలిచినటువంటి ఇంకొక కాన్స్టిట్యున్సీలో ముస్లిం గెలిచాడు అక్కడ కాంగ్రెస్ తరఫున. అందువలన ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే మతం అనేటువంటిది కొంతమందిని కొంతపాటు భావోద్వేగాలకు గురి చేసి ఓట్లు కురిపిస్తుంది తప్ప శాశ్వతం కాదు. ఇవాళ ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి వాతావరణం ఏమిటి? యోగి అయోధ్యనాథ్ గారు మళ్ళా వచ్చేటువంటి అవకాశం లేనే లేదు అని చెప్పేసి అక్కడ మొన్నటి ఎన్నికలు ఫలితాలు నిరూపించాయి. ఇప్పుడు జరిగినటువంటి ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ బలహీనత ఏమిటో తెలిసిన తర్వాత ఆ వేగం మరింత వేగంగా జరుగుతుంది అనేటువంటిది నితిన్ గడ్కరీ గారికి అర్థమైంది. కానీ కోటేశ్వర గారు అసెంబ్లీ ఫలితాలే సార్వత్రిక ఎన్నికల్లోనూ ఉంటాయనేది మనం కూడా బలంగా నమ్మలేము. అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన ప్రజలు ఇచ్చిన ఫలితాలే సేమ్ సార్వత్రిక ఎన్నికల్లో కూడా రిపీట్ అవుద్దని అనుకోలేము. కరెక్టే. కానీ ఒక ధోరణి నరేంద్ర మోడీ గారి బలహీనత ఏమిటనేటువంటిది ఎన్నికల ఫలితాలు రాకముందు ఉన్నటువంటి అంచనాలు వేరు, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జనంలో కలిగేటువంటి అంచనాలు వేరు, వైఖరి వేరుగా ఉంటుంది. ఏ పార్టీకైనా అది ఏ పార్టీకైనా అదే సూత్రం వర్తిస్తుంది. అందుకని బలహీనత ఏమిటో వెల్లడైన తర్వాత బీజేపీలో
నరేంద్ర మోడీ గారి వ్యవహార శైలిని వ్యతిరేకించేటువంటి వాళ్ళు కూడా గళమెత్తేటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏర్పడ్డాయి. ఎందుకని నితిన్ గడ్కరీ నోటి వెంట అద్వానీ మాట ఎందుకు వచ్చింది? అద్వానీ అనేటువంటి ఆయన బలపరచబట్టే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ముందుకు వచ్చారు. చివరికి ఆయన్ని వెనక్కి నెట్టేసి కనీసం ఆయన వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా మీరు అయోధ్యకు రావద్దు అని చెప్పేసి, ఎవరన్నా మీరు మా ఇంట్లో పెళ్లికి రావద్దు, మీకు ఆరోగ్యం బాగాలేదని చెప్తారండి? ఆరోగ్యం బాగలేకపోయినా మీరు మా పెళ్లికి రండి, మీ ఆశీర్వచనాలు మాకు కావాలని ఎవరన్నా అడుగుతారు, కానీ మీరు రావద్దని చెప్పేసి అయోధ్య అద్వానీకి చెప్పిన తర్వాత, ఏ అద్వానీ అయితే రథయాత్ర పేరుతోటి అయోధ్య కోసం చేశాడో అటువంటి వ్యక్తిని ఆ విధంగా ఎందుకు వద్దనుకున్నారు? కోటేశ్వర గారు మీకేమైనా ఐడియా ఉందా? ఎందుకు వద్దనుకున్నారు? ఆయన రావద్దని ఎందుకు అన్నారు అనుకుంటున్నారు? అద్వానీ వస్తే నరేంద్ర మోడీ గారికి తగ్గుతుంది. ఆ భజన చేసేటువంటి వాళ్ళు అసలైనటువంటి ఉద్యమం నడిపింది అద్వానీ అని చెప్పేసి గుర్తు చేసుకుంటారు. ఆ గుర్తు చేసుకోవడం నరేంద్ర మోడీ గారికి ఇష్టం లేదు. ఆ ఫోటోల్లో ఆయన ఒక్కడే కనిపించాలి. ఇది అంతకుమించి వేరే ఏం లేదు. అందరికీ తెలిసినటువంటి సత్యం అది. ఆ ఖ్యాతి తనకు తప్ప ఇంకోళ్ళకి ఎవరికి రాకూడదు అనేటువంటి ఒక దురాశ, పేరాశ తప్ప మరొకటి కాదు. ఎందుకని వాళ్ళు నితిన్ గడ్కరీ అద్వానీ పేరు ఎందుకు ఎత్తారంటే ఇదే కారణం. అంటే బీజేపీలో కూడా ఈ విధంగా ఏక వ్యక్తి పెత్తనం లేదా వ్యక్తి పూజ సర్వం నరేంద్ర మోడీ గారి. అది చివరికి ఎంత దాకా పోయింది? నేను మామూలుగా పుట్టలేదు, తల్లిదండ్రులకు పుట్టలేదు, దైవాంశ సంభూతుడిగా పుట్టాను అని చెప్పేసి ఆయన చెప్పుకునే దాకా పోయిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ఒక ప్రధానమంత్రి స్థాయి ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు విపరీతమైనటువంటి ఇలాంటి విపరీత మనస్తత్వం కలిగినటువంటి ప్రధాని గాని దేశాధ్యక్షుడు గాని నరేంద్ర మోడీ తప్ప మరొకరు లేరు. ఆ విధంగా ఎవరు ప్రకటించుకోలేదు. కానీ 3 సార్లు యాక్సెప్ట్ చేశారు. కోటేశ్వర గారు అట్ ది సేమ్ టైం కోటేశ్వర గారు మీరు చెప్పిన పాయింట్ ని కోట్ చేస్తూనే ఇటువంటి ధోరణి ఉన్న వ్యక్తి ఎవరు లేరని, ప్రపంచంలో లేరు అని చెప్తున్నప్పటికి కూడా 3 సార్లు జనాలు యాక్సెప్ట్ చేశారు. ఆ పార్టీని యాక్సెప్ట్ చేస్తారు, ఆయన యాక్సెప్ట్ చేశారు. జనాలు యాక్సెప్ట్ చేయలేదండి. జనాలు యాక్సెప్ట్ చేయలేదు. అదే జనాలు యాక్సెప్ట్ చేయడం అంటే సీట్లు రావడమే యాక్సెప్ట్ చేసినట్టు కాదు. బీజేపీకి మొదటి ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం అంతా, రెండో ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ల శాతం అంతా, ఇప్పుడు ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ల శాతం అంతా 36% వచ్చింది. 36% వచ్చింది. అంటే మన ఎన్నికల విధానంలో ఉన్నటువంటి లోపం ఆ విధంగా ఓట్లు తక్కువ వచ్చినప్పటికీ పార్టీలు చీలిపోయిన కారణంగా సీట్లు అనేటువంటివి రావు. అది ఫ్రెంచ్ ఎన్నికల్లో కూడా మనం చూసాం. అక్కడ ఫ్రెంచ్ ఎన్నికల్లో కూడా అదే జరిగింది. తక్కువ ఓట్లు వచ్చినటువంటి వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చాయి. అందుకని ఎన్నికల విధానంలో ఉన్నటువంటి లోపం కారణం తప్ప మొత్తంగా వాళ్ళు చెప్తారు కదా 80% హిందువులు, ఆ 80% హిందువులు ఓటు వేసుంటే మరి నరేంద్ర మోడీ గారికి లేదా బీజేపీకి అంత తక్కువ సీట్లు ఎందుకు వచ్చి ఉండే? పోయినసారి కంటే ఇప్పుడు ఓట్లు తగ్గాయి కదా. తెలుగుదేశం ఓట్లు కూడా కలిసి ఉన్నాయి అనుకోండి అందులో. అవి లేకపోతే ఇంకా తగ్గిపోయి ఉంటాయి. తెలుగుదేశం ఓట్లు లేదా జేడీ ఓట్లు లేకపోయి ఉంటాయి. అందుకని ఇప్పుడు అసలైనటువంటి రాజకీయ మదనం ఇప్పుడు ప్రారంభమైంది. ఆ మదనానికి సూచనగానే నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు. ఇవి ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయి ఏమిటనేటువంటిది మనం రాబోయే రోజుల్లో చూడాలి. దేశంలో ఆర్థిక పరిస్థితులు దిగజారుతున్నాయి. ఈ దిగజారే కొద్దీ రాజకీయ పరిణామాలు కూడా వేగంగా ఊపందుకుంటాయి. అటువంటి పరిస్థితులకి గడ్కరీ వ్యాఖ్యలు నిదర్శనం నాంది అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రైట్. ఇదే అంశంపై డిబేట్ కొనసాగిద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ది గ్రేట్ డిబేట్. దేశవ్యాప్తంగా ఫలితాలు బై ఎలక్షన్ సంబంధించి 13 స్థానాల్లో బై ఎలక్షన్స్ జరగా వాటి ఫలితాలు ఈరోజు వచ్చాయి. అందులో కేవలం 2 స్థానాల్లో మాత్రమే బీజేపీ ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. మిగతా అన్ని స్థానాల్లో ఆల్మోస్ట్ ఇండిపెండెంట్ మినహాయించి మిగతా అన్నింటిలో కూడా విపక్ష కూటమే విజయం సాధించింది. ఈ క్రమంలో అంటే ఎన్నికల ఫలితాల వేళ కాకపోయినప్పుడు కూడా ఒక మీటింగ్లో పాల్గొన్నటువంటి బీజేపీ అగ్రనేత నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలపై మనం చర్చ కొనసాగిస్తున్నాం. రైట్. బాజీ గారు, కాంగ్రెస్ చేసిన తప్పిదాలు మేం చేసిందని ఇందాక ప్రశ్నిస్తున్నారు. నిజంగానే చేయకుండా ఉన్నట్లయితే 2 సార్లు 2014 కావచ్చు 19 కావచ్చు 2 సార్లు కూడా మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఎందుకు పోతుంది చెప్పండి బాజీ గారు? యాజ్ రైట్లీ మెన్షన్డ్ మిస్టర్ కోటేశ్వర గారు చెప్పినట్టుగా. మ్యూట్లో ఉన్నారు, చెక్ చేసుకోవాలి. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. రైట్, గో ఆన్. వినిపిస్తుందండి? రైట్, వినిపిస్తుంది లౌడ్ అండ్ క్లియర్. గో ఆన్. కాంగ్రెస్ హయాంలో 2004 నుంచి 2014 వరకు పలు రకాల ఎలిగేషన్స్ వచ్చినాయి, నేను కాదన్నమాట. అలాగని ఇవాళ మరి మోడీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ మీద కూడా చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి కదండి.
రఫేల్ విమానాల కొనుగోలు విషయంలో కూడా ఫ్రాడ్ జరిగిందని, ఇంకా అది సహజం. అది లోతుల్లోకి వెళ్తే కనుక అటు నిజాలు నిర్ధారణ అవుతాయండి. ఇవాళ ఎలిగేషన్స్ స్కామ్ జరిగిందని, ఏదో జరిగిందని, కుంభకోణాలు జరిగినాయి అని చెప్పేసి ఎన్నో ఎలిగేషన్స్ వచ్చినాయి. కానీ నిరూపణ విషయంలో వచ్చేసి ఇవాళ వరకు ఎక్కడా కూడా ఏ నిరూపణ జరగల క్లారిటీగా. దాని మీద ఏ రకమైన యాక్షన్స్ జరగల. కొన్ని కోర్టు పరిధిలో ఉన్నాయండి. ఎలిగేషన్స్ కాదండి. ఇక్కడ పొలిటికల్ గా కనుక మనం రాజకీయ పరమైన అంశాలు ఆలోచిస్తే కనుక నేను చెప్పేది ప్రధానంగా ఏంటంటే, మరి ఈ ఎన్డీఏ కూటమి కానివ్వండి, ముఖ్యంగా బీజేపీ ఈ అధికారంలో రావడానికి కేవలం ఏంటంటే ఒక మతతత్వ విధానాల్ని, పాలసీలని మెయిన్ గా ఆయుధంగా తీసుకుంది. ఇది సత్యం. అందువల్లే ఆ అధికారంలోకి మూడు తడవలు కూడా, ఈవెన్ మొన్న కూడా చూసాం మనం, మోడీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి వచ్చి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు ఏ రకంగా మాట్లాడారో మనం చూసాం. వాళ్ళు ఆ విధానాన్ని వదలలేదండి ఇప్పటికీ కూడా. ఏదైతే ముస్లిమ్స్ వర్గాలని కార్నర్ చేయటం, మరి ఆ రకంగా హిందూ ఓట్స్ ని కాన్సన్ట్రేట్ చేయటం అన్న ఒక పాలసీ మీద ఇప్పటికీ కూడా నమ్ముతున్నారు వాళ్ళు. అందుకే రాహుల్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింస్ కి ఏదో ఆస్తులు ఇస్తారని, అదే నిజమైతే అదే నిజమైతే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ని టార్గెట్ చేశారు అనేది నిజమైతే అయోధ్యలో ఓడిపోయి ఉండేవాళ్ళు కాదు కదా. వాళ్ళు చేసిన అభివృద్ధి గురించి ఎక్కడ మాట్లాడలేదు. అనేక ప్రసంగాల్లో కూడా కేవలం మతాన్ని రెచ్చగొట్టే విధంగానే వాళ్ళ ప్రచారం సాగింది. ఎందుకు సాగిందండి? వాళ్ళ పరిపాలన స్వచ్ఛంగా అభివృద్ధి పదంలో బ్రహ్మాండంగా ఉంటే అవన్నీ చెప్పక్కర్లా, ప్రజలు ఆటోమేటిక్ గా ఇంకా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించేవాడు. కానీ కేవలం ఏంటంటే వాళ్ళు నమ్మిన సిద్ధాంతం ఒకటే, మతాన్ని రెచ్చగొట్టడము. అందువల్లే వాళ్ళ ఫెయిల్యూర్ ఇవాళ ప్రజలు గ్రహించారండి. దేశవ్యాప్తంగా కూడా ప్రజలు గ్రహించారు ఇవాళ ఇది సాగదు, వీళ్ళు మతాన్ని అడ్డం పెట్టుకుని ఇన్నాళ్ళ నుంచి చేస్తున్నారు. అందుకని ఒక పోర్షన్ ఆఫ్ ప్రజలు గ్రహించి ఆ ఓటింగ్ శాతం తగ్గింది, సీట్లు తగ్గినాయండి. ఇది మనం ఖచ్చితంగా ఎవరైనా అంగీకరించాల్సిన అంశం. అసలు అందులో ఇట్లాంటి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే విధానం ఎక్కడ మంచిది కాదండి. దేశం యొక్క ఈ లౌకికవాదానికి చెంపపెట్టు, ప్రజాస్వామ్యానికి చెంపపెట్టు. అది ఎవరు కూడా సమర్థనీయం కాదు. కాబట్టి ఏంటంటే నేను చెప్తుంది ఏంటంటే, ఎన్డీఏ అధికారంలో రావడానికి ఇది బలమైన అస్త్రంగా వాడుకున్నారు. అలాగని కాంగ్రెస్ లో ఏం తప్పులు లేవు, జరగలేదు అని అంటలేదండి. వాటిలో ఎలిగేషన్స్ ఉన్నాయి, దాని ప్రోబ్ అవుతున్నాయి, కొన్ని కోర్టు పరిధిలో ఉన్నాయి. అది అట్లాగే ఈ ప్రభుత్వంలో కూడా ఎలిగేషన్స్ వచ్చినాయి. ఇక్కడ కూడా చాలా ఇప్పుడు ఆహార ధాన్యాల కొనుగోలు విషయంలో కోట్ల లక్షల కోట్ల కుంభకోణం జరుగుతూ ఉందండి. ఇవాళ అది కూడా వాళ్ళ కాగ్ తన నివేదికలు బయట పెట్టింది, అంత వేస్టేజ్ అవుతుందని చెప్పేసి. ఇవన్నీ కూడా ఏంటంటే అవి కవర్ అవుతున్నాయి తప్ప, దాన్ని కప్పు పెడుతున్నారు తప్ప, ఇక్కడ కూడా బాగా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. అవన్నీ బయటకు వస్తాయి, తప్పకుండా బయట పెడతాం. ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, దేశవ్యాప్తంగా కూడా మార్పు వచ్చింది. ఇవాళ పూర్వంలాగా ఎన్డీఏని నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇవాళ కాంగ్రెస్ వైపు అలాగే యూపీ వైపు ప్రజలు చూస్తున్నారు. అంటే మూడు సార్లు విజయాన్ని గెలుపు అందించిన తర్వాత బాజీ గారు 3 సార్లు గెలుపు అందించిన తర్వాత, విజయాన్ని అందించిన తర్వాత ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు అంటారు ప్రజలు యూపీఏ ప్రత్యామ్నాయం అని? ఖచ్చితంగా అండి. 3 సార్లు కాదండి, 2 సార్లు తర్వాత రియలైజ్ అవ్వబట్టి తక్కువ వచ్చినాయి వాళ్ళకి. మొన్న ఎలక్షన్ లో మరి ఎన్డీఏకి తక్కువ వచ్చినాయి కదండి. ఇవాళ బొటాబొట్టి మెజార్టీతో ఉన్నారు. ఇవాళ గవర్నమెంట్ స్టేబుల్ గా ఉంటుందా లేదు చెప్పలేము. మరి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందండి? కారణం ఏంటి? మరి ప్రజలు పూర్తిగా విశ్వాసం ఉంటే ఎందుకు ఆ పరిస్థితి వస్తుందని చెప్పండి. ఇంకొక మాట, మరి ఒకవేళ ఒకటే అనుకుందాం మనం, ఎన్డీఏ మంచి పరిపాలన అందించింది, మోడీ గారు పట్ల విశ్వాసం ఉందనుకుంటే, మన దక్షిణాది రాష్ట్రాల్లో ఎందుకు బలహీనంగా ఉంది ఎన్డీఏ? దక్షిణాది రాష్ట్రాల్లో అన్ని కూడా ఎందుకు మరి యూపీఏ పక్షాలు ఎందుకు బలంగా ఉన్నాయి? కారణం ఏంటి? దక్షిణాది ప్రజల అమాయకులా, లేకపోతే ఇది వాళ్ళకి తెలియదా, విఘ్నత లేదా? కాదండి. దీనికి కేవలం ఏంటంటే ఉత్తరాది పరిస్థితుల యొక్క సెంటిమెంట్ వేరు, ప్రజల సెంటిమెంట్ వేరు, దక్షిణాది ప్రజల యొక్క సెంటిమెంట్ వేరు. ఆ విషయం గ్రహించే ఎన్డీఏ కూటమి ఏం చేస్తుందంటే, కేవలం నేను ఇందాక చెప్పినట్టుగా ఒక టైప్ ఆఫ్ ప్రచారాన్ని, మతోన్మాద ప్రచారాన్ని మీదే బేస్ అయింది. అదే నితిన్ గడ్కరీ గారు కూడా హెచ్చరించింది, అది కుదరదు. ఇక నుంచి మనం ప్రజల విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు, మనం ముందు జాగ్రత్తగా పరిపాలన చేయాలి, ఇంకొక యాంగిల్లో ప్రజల యొక్క మన్నలను చూరగొనాలి అనేది ఆయన మర్మగర్భంగా చేసింది అదే అనుకుంటున్నాను. రైట్. కాబట్టి ఏంటంటే డెఫినెట్ గా ఇది ఒక మంచి సంకేతం దేశానికి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి ఒక మంచి
సుభిక్షకరమైన మధ్యతరగతికి, దిగువ మధ్యతరగతికి, పేద ప్రజల పక్షాన పరిపాలించే ప్రభుత్వం వస్తుంది రాబోయే రోజుల్లో అనడానికి ఇది ఒక సంకేతంగా నేను భావిస్తున్నాను. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, మతోన్మాద రాజకీయం వల్లే 3 సార్లు కూడా బీజేపీ అధికారంలో రాగలిగింది, ఎన్డీఏ గవర్నమెంట్ రాగలిగింది అనేది ఒక మెయిన్ పాయింట్. కాంగ్రెస్ బాజీ గారు చెప్పినా సరే, కొంత రాజకీయ వర్గాల్లో కొంత చర్చ సెక్షన్ యాంటీ బీజేపీ సెక్షన్ చెప్పినా సరే, ఈ పాయింట్ మీరు యాక్సెప్ట్ చేస్తారు? ఈ పాయింట్లో నిజం ఉందనుకుంటున్నారా? రెడ్డి గారు, 29 రాష్ట్రాలు, విభిన్న భాషలు, విభిన్న సంస్కృతి, విభిన్న మనుషులు ఉన్నటువంటి ఈ రాష్ట్రం, ఈ దేశం చాలా ప్రజాస్వామ్యమైన దేశం. ప్రపంచంలోనే ఇంత గొప్ప దేశం ప్రజాస్వామ్యంగా ఏది లేదని మనకున్న ఇన్ఫర్మేషన్. ప్రజలు కూడా, ఇతర దేశాలు కూడా మన దేశ సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవిస్తారు. ఎందుకంటే ఇన్ని రకాల కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు ఉన్న వాళ్ళు కలిసి ఇంత బాగా హ్యాపీగా ఉన్నారు అన్నదమ్ముల్లా కంటే ఫెడరలిజానికి, ప్రజాస్వామ్యానికి ఎదుర్కొంది. సో ఇక్కడ కుల, మత, ప్రాంతీయ విభేదాలు సృష్టించుకుంటే మనం నెత్తిన మనమే గొప్ప తగలబెట్టుకున్నాం. అయితే ఇక్కడ మీకు బాగా గమనించాల్సింది, బాజీ గారు వాళ్ళ దేశ రాజకీయాన్ని చెప్పాల్సింది కూడా 2 నిమిషాలు. ఏదైతే ఎదుర్కొంటున్నారో బీజేపీకి వాళ్ళు శత్రుపాతి. బీజేపీ ఇచ్చిన హామీలని, బీజేపీ చెప్పిన అంశాలని నేరుగా ప్రజలకు చేరే విధంగా వాళ్ళు విమర్శ చేయడం లేదండి. నేనే చెప్తాను, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అకుంఠిత 164 సీట్లు గెలిచిందంటే ఏదో తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ మీద ప్రేమ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పులు చేశారు ఇక్కడ. సో జగన్మోహన్ రెడ్డి గారి తప్పిదాలు, ఈ 3 పార్టీలు చేస్తున్నటువంటి విధానాలు చూసి బేదు చేసుకొని కుటుంబ వైపు జనాలు పలిగారు. అట్లే కేంద్రంలో బీజేపీ చేస్తున్న హామీలు కాంగ్రెస్ ఎదుర్కోలేకున్నటువంటి నాయకత్వం. ఉదాహరణకి నల్ల కుబేర్లు తీసుకొని వస్తామన్నారు, తీసుకొచ్చారా? ఇది ఎందుకు కాంగ్రెస్ ప్రస్తావించడం లేదు? నల్ల డబ్బు జన్ధన్ అకౌంట్ లో వేస్తామన్నారు, వేయలేదే. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇచ్చారా? సార్ ఒక్క నిమిషం సార్, ఏమనుకోతాను. అలాగే దేశవ్యాప్తంగా పరిశ్రమల్ని, గవర్నమెంట్ పరిశ్రమలు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. బిఎస్ఎన్ఎల్, పోస్టల్, అనేక ఎల్ఐసీలు. ఇలాగే రాష్ట్ర హక్కుల్ని హరిస్తున్నారు. చాలా వరకు రాష్ట్రంలో ఉన్న హక్కులు, ల్యాండ్ సేఫ్టీ కానీ, అదేవిధంగా డ్యామ్ సేఫ్టీ కానీ, అదే ఆర్టీ అధికారులు కానీ, చాలా అంశాల పైన రాష్ట్ర అధికారులు వెళ్ళిపోయి కేంద్రానికి. మనకే తెలియదు విషయం. ఆర్టీఓ అధికారులు వెళ్ళిపోయి 11 బిల్లులు లాస్ట్ పార్లమెంట్ లోనే ఆమోదం పొందింది ఒక 2-3 ఏళ్ల క్రితం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవాలి పార్లమెంట్ లో, ఇది రాష్ట్ర హక్కులు హరిస్తున్నారు. ఇట్లాంటి విషయాలు ఇక్కడ బలమైన నాయకత్వం లేకపోవడం కాంగ్రెస్ కి తప్పిదాలు ఉన్నాయంటారు. ఎన్డీఏ సర్కార్లో తప్పిదాలు ఉన్నాయంటారు. నేను అనేదంటే, ఏదైతే బీజేపీ చేస్తున్న తప్పిదాలని ప్రజలకు ఎండకట్టే శిక్షామంది కలిగిన నాయకత్వం లేదు. ఎన్డీఏలో పార్ట్నర్ ఉన్నారు శ్రీనివాస్ చౌదరి గారు, మీరు ఎన్డీఏలో పార్ట్నర్, జాగ్రత్త, కొంచెం ఆచి చూసి మాట్లాడండి. నేను చాలా క్లియర్ గా ఉన్నా. 2 సీట్లే ఉన్న బీజేపీ 303 ఎలా పెరగలిగింది? లీడర్షిప్, నాయకత్వం, ప్రజలకి తన వాయిస్ జనం తీసుకెళ్ళింది. కాంగ్రెస్ కి తీసుకెళ్లే నాయకత్వం లేదని వాళ్ళు చెబుతున్నారు. మేము తప్పు చేసాము అనుకోవడం కాదు. కాంగ్రెస్ ఇటువంటి నిర్ణయం తీసుకోగలిగిన నాయకులు రాహుల్ గాంధీ గారు ఒకరితో పేర్లు కాదు కదా. ప్రతి మండలానికి ప్రతి గ్రామ పంచాయతీని మనుషులు ఉంటే తప్ప, ప్రచారం జనాలు తీసుకెళ్తే తప్ప ప్రజల మనసులు గెలుచుకోలేదు. ఇప్పుడేం బీజేపీ వ్యతిరేకించట్లా. బీజేపీ మా ఇండియా కూటమి గెలిచింది, మళ్ళీ గెలుస్తుంది, మళ్ళీ గెలిపిస్తాం కూడా. కాకపోతే ఇప్పుడు కర్ణుడు సాగుకు 100 కారణాలు అన్నట్టు ఏంటో కారణాలన్నీ విశ్లేషించుకోవాలి కదా. కాబట్టి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ విమర్శనాత్మకంగా రాష్ట్రంలో జరిగిన పరిణామాల పైన గెలుపు కారణాలు ఇవి, ఓటమి కారణాలు విశ్లేషించుకోవాల్సిన బాధ్యత ఉంది. గడ్కరీ గారు కూడా చాలా తెలివితో వ్యూహాత్మకంగా హెచ్చరించాడు, మళ్ళా మనం ఇదే తప్పులు చేస్తే మన పార్టీ నష్టపోతుందని. ఇది మాకు అందరికీ గుణపాఠమే. నేను ఎన్డీలో ఉన్నాడు, మాకు గుణపాఠం. అయ్యా, ప్రజలకు వ్యతిరేకంగా తీర్పులు చేసినా, ప్రజల్ని హింసించినా, ప్రజారంజకమైన పరిపాలన చేయకపోతే మీరే ఓడిపోతారు. చాలా క్లియర్ ఉంది, అనుమానం అక్కర్లేదు, బహిరంగ విమర్శ అది. అందుకే మోడీ గారు ఈరోజు 234 పడిపోయారు. ఆ గతంలో 303 పెరిగారు. 19 2 సీట్లు ఉన్నాయి పార్లమెంట్. ఆ 2 సీట్ల నుంచి కేంద్రాన్ని పరిపాలిస్తే 10 ఏళ్ళుగా ఉండాలంటే ఆయనకున్న బలమైంది. ఈ పక్క కాంగ్రెస్ పార్టీ ఇండియా కుటుంబం ఉన్న బలం లేనిది 2 చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి భారతదేశంలో కుల, మత, ప్రాంతీయ విభేదాలతో కూడిన రాజకీయాలు చేసి చల్లవండి. మత రాజకీయాలు అసలు చల్లవండి. ఎందుకంటే మనం ముస్లింస్, క్రిస్టియన్స్, హిందువులు అన్ని కలిసిమెలిసి ఉన్నాయి దేశం. అయ్యే ఇది ప్రత్యేక రాష్ట్రాలు కూడా లేవు. చాలా మంది మీకు తారసపడి ఉంటారు, ఒకరినొకరు గౌరవించుకుంటారు, ఎక్కడో చిన్న చిన్న సంఘటనలు తప్ప. కాబట్టి మేమండం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన బలమైన అంశాలు వాళ్ళ ముందు ఉన్నాయి. వాటిని అస్త్రాలుగా మంచుకుంటే అస్త్రము పనిచేసే విధంగా ప్రజలకు గుర్తు చేస్తే ఖచ్చితంగా మాకు కూడా భయం ఉంటుంది. నేను ఈ మాటను చెప్తున్నా అంటే, దేశంలోనూ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యం బతుకుతుంది. అది నా పాయింట్. ఇది కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తున్నా.
దేశంలోనూ రాష్ట్రంలోనూ బలమైన ప్రతిపక్షం ఉండాలి. బలంగా ముందుకు వస్తాం, విమర్శిస్తాం. కాబట్టి రాష్ట్రంలో ఇప్పుడు జరిగిన తప్పుల్ని, దేశంలో తప్పుల్ని బాజీ గారు, ఖచ్చితంగా బాజీ గారు, ఒక నిమిషం చెప్తాను. బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటున్నాం కాబట్టి ఈ సూచనలు చేస్తున్నా. ఇదే మాకు వ్యతిరేకం, బీజేపీ వ్యతిరేకం చెప్పట్లేదు. కాకపోతే రాహుల్ గాంధీ చేసిన కష్టం చూడండి, కాశ్మీర్ నుంచి కన్యా వరకు జోడయాత్ర చేశారు, భారత జోడయాత్ర చేశారు. అలాగే బీజేపీలో గతంలో రథయాత్ర చేసిన అద్వానీ గారి పరిస్థితి ఏంది, వాజ్పేయి గారి పరిస్థితి ఏంది, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న చాలా ముఖ్యమైన నాయకులు, చాలా పెద్ద పెద్ద నాయకులు ఏమయ్యారు, ఇవన్నీ వాళ్ళకు తెలుసు. అవి ఎందుకు ప్రస్తావించలేకపోతున్నారు? ఎవరో బీజేపీ నాయకులు ఎత్తి బయటపెట్టడం కాదు కదా. సో ఈ మీరు, మీ నాయకత్వం, మీరు కూడా ఇవన్నీ కూడా బదిలీ తీసుకోవాలి. అద్వానీ విషయంలో చౌదరి గారు అద్వానీ విషయంలో కొంత బీజేపీ కొంత బ్యాక్ స్టాబింగ్ లాంటిది అనుకోవచ్చు. అద్వానీ విషయంలో పర్టికులర్ గా అద్వానీ విషయంలో మాత్రం ఒక నిమిషం సార్, బీజేపీలో ఉన్న వాక్యూమ్ ని కాంగ్రెస్ వాళ్ళు క్యాచ్ చేసుకోలేకపోతున్నారు. కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఎదుర్కొన్నారు. వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారు, ఎట్లా డిస్కస్ చేశారు అని మీకు అట్లా వెళ్తే మనకు మెసేజ్ అవుతుంది. ఇట్లాంటి ఫెరోషియస్ గా వెళ్ళగలిగిన నాయకత్వాన్ని ఇంకా ఇప్పుడు బాజీ గారు అనుకోండి, ఆయనకు మంచి మాట్లాడే కెపాసిటీ ఉంటే ఆయన శిక్షణ ఇచ్చి ఇంకా అలాంటి వ్యక్తులు తయారు చేశారు అనుకోండి, ఆయన బ్రహ్మాండంగా మా జనంలోకి వెళ్ళిపోతుంది వాయిస్. సో ఇవన్నీ కూడా వాళ్ళకి ప్లస్, వీళ్ళకి మైనస్. అంతేగాని కుల మత ప్రాంతీయ భేదాలు పెట్టుకున్నా లేదా గొడవలు పెట్టుకున్న భావోద్వేగాలతో చేయాలంటే అది శాశ్వతం కాదు. గతంలో ఎన్నో ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ స్థాయికి ఇబ్బంది పడతా ఉందంటే దానికి బలమైన నాయకులు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోయినా వాళ్ళ ఏసీ సమస్యలు కానీ, ప్రదేశ్ కమిటీ సమస్యలు కానీ, ఇలాంటి స్పోర్ట్స్ పర్సన్స్ కానీ తగిన సూచనలు ఇచ్చి నూతన నాయకత్వం అంటే ఇప్పుడున్న పాత వాళ్ళందరూ కూడా చాలా ఏజ్ వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ లో కూడా చాలా ఎప్పుడో వాళ్ళు ఉన్నారు. సో నూతన లీడర్షిప్ తీసుకొస్తే కూడా పరిణామాలు మారుతాయి. కాబట్టి ఇవన్నింటినీ కూడా కొత్త నాయకత్వం ఎంకరేజ్ చేసి సమస్యలు అధ్యయనం చేసి విమర్శలు నిమిషాలు చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ సక్సెస్ కి ఫార్ములా కనబడుతుంది. ఆ ఫార్ములా ఉపయోగపడుతుంది నా సూచన. రైట్. కోటేశ్వర గారు, దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్ పార్టీకి ఈ పరిస్థితి ఏంటి? పెద్దగా కాంగ్రెస్తో పోల్చుకుంటే అనుభవం లేని ఈ బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ వరుసగా 3 సార్లు రావడాన్ని ఎట్లా ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉందంటారు? అంటే జనాలు వచ్చిన మార్పు అనుకోవాలా, లేదంటే ఆయా పార్టీలు చేసిన తప్పిదాలు, ప్లస్ పాయింట్స్లు, లేదంటే తీసుకున్న నిర్ణయాలు అనుకోవాలా? ఏ రాజకీయ మార్పులు వచ్చినా కానీ ఆయా ప్రభుత్వాలు అనుసరించేటువంటి విధానాలే మౌలికమైనటువంటి అంశాలు. వాటి మీద జనం ఎంత మేరకు గుర్తిస్తారు ఏమిటి అనేటువంటి దాన్ని బట్టి ఫలితాలు కూడా వస్తాయి. బీజేపీకి ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అది మతాన్ని జోడించి కొంత మేరకు ప్రభుత్వ వ్యతిరేకతను, అంటే యూపీఏ మీద ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను ప్లస్ మతాన్ని జోడించి అది సొమ్ము చేసుకుంది. ఈ 3 ఎన్నికల్లో జరిగినటువంటి ఫలితాలు లేదా జరిగిన పరిణామాలను చూసేట్లయితే మతం ఇంకా ఏమాత్రం కూడా బీజేపీకి డివిడెండ్స్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆ మతం అనేటువంటిది ఒక కాయిలా పడిన పరిశ్రమలాగా బీజేపీకి పరిణమించింది. దాన్ని రన్ చేస్తే నష్టమే తప్ప, అటువంటి మత పరిశ్రమని కనుక రన్ చేస్తే నష్టమే తప్ప దానికి లాభాలు రావు అనేటువంటిది ఈ ఎన్నికల్లో ఒక స్పష్టమైనటువంటి సూచిక వెలువడింది. అందువలన విధానాల పరమైనటువంటి వాటి మీద చూడాలి. విధానాల పరమైనటువంటి వాటిని చూడాలన్నప్పుడు ఏం చేస్తారు అనేటువంటిది నితిన్ గడ్కరీ మాటలు చెప్పొచ్చు, లేదా తన కార్యకర్తలని లేదా నాయకత్వాన్ని హెచ్చరించడానికి మాటలు చెప్పొచ్చు, లేదా ప్రజల్లో తలెత్తినటువంటి చర్చను పక్కదారి పట్టించడానికి ఓహో వీళ్ళు కూడా ఏదో మారటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవడానికి చేయొచ్చు. ఇప్పుడు విధానపరమైనటువంటి నిర్ణయం ఎందుకని చెప్తున్నానంటే, నేను విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మరి ఎన్నికల ఫలితాలు వెలువడక ముందు వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ప్రైవేటీకరిస్తాము, అది మా పాలసీ అని చెప్పినటువంటి పెద్దలు ఇప్పుడు ఎందుకని మాట మార్చారు? ఇప్పుడు ఎందుకని టోన్ డౌన్ చేశారంటే దాని ఫలితాలు అనేటువంటివి అది 2021లో రైతుల ఉద్యమమే ఒక సూచన ఇచ్చింది. నరేంద్ర మోడీ గారి చేత, ఒక ప్రధానమంత్రి చేత బేషరతుగా క్షమాపణ చెప్పించినటువంటి ప్రజా ఉద్యమం అది. దాన్ని మనం మర్చిపోకూడదు. అటువంటి అంటే తిరుగులేని నాయకుడిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి చేత నీళ్లు తాగించి ప్రజల క్షమాపణ చెప్పించింది రైతు ఉద్యమం. ఆ రైతు ఉద్యమ ప్రభావంతో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి సిబ్బంది కానీ లేదా ఇతరతర సంస్థల్లో ఉన్నటువంటి కార్మికులు కానీ వీళ్ళందరూ కూడా సిద్ధం అవుతున్నారు. మరొకసారి కార్మిక వర్గం హక్కుల మీద లేదా ప్రభుత్వ రంగ సంస్థల మీద దాడి జరిగితే
దాన్ని మేము రైతుల మాదిరే ఎదుర్కొంటాము, రైతులతో కలిసి ఎదుర్కొంటాం అనేటువంటి ఇండికేషన్ ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే జరిగిపోతా ఉంది. అందువల్ల మథనం జరుగుతుంది. ఎందుకంటే నీరు మరగటానికి అది కొత్త ఆవిరి రూపం సంతరించుకోవడానికి 100 డిగ్రీల వరకు మరిగితే తప్ప మనకి లోపల నీళ్ళలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. అదే విధంగా ఇప్పుడు అనేక రంగాల్లో, రాజకీయ రంగంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ, ప్రజా ఉద్యమాల రంగంలో కానీ ఒక మథనం జరుగుతూ ఉంది. ఆ మథనంలో భాగంగానే ఇవన్నీ కూడా మనం ఈ పరిణామాలన్నింటినీ కూడా చూడాలి. అందువలన అందుకనే నేను ముందే చెప్పాను, ఈ ఫలితాలు నరేంద్ర మోడీ గారికి కాదు, తెలుగుదేశానికి కూడా. ఎందుకని 2019లో నరేంద్ర మోడీ గారు ఓడిపోతారు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి అంచనాకి వస్తే, ఇక నరేంద్ర మోడీ గారికి తిరుగులేదు, మనం ఆయనతో రాజీ పడాలని చెప్పేసి ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయ పరమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు ఆయన అంచనా తప్పింది, ఇప్పుడు ఆయన అంచనా తప్పింది. సరే, ఆయన తెలుగుదేశం పార్టీ మద్దతుతో ఆ ప్రభుత్వం నిలబడటం అనేటువంటిది అది వేరే అంశం. కానీ రాజకీయ పరమైనటువంటి అంచనా తప్పడం అనేటువంటిది అప్పుడు తప్పింది, ఇప్పుడు తప్పింది. అందుకనే ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారికి కత్తి మీద సాములాగా పరిస్థితి మారింది అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎట్లా, ఏ ప్రాస్పెక్ట్ లో, ఏ విధంగా? ఏ విధంగా అంటారా, ఇప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు ఎన్నికల కారణంగా. తర్వాత మళ్ళా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడతారనేటువంటి వార్తలు, లీకులు వచ్చాయి. ఆ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం అంటే అదొక రాంగ్ సిగ్నల్. ఎందుకని, నరేంద్ర మోడీ గారు ఏదో మేము సంప్రదింపులు జరిపినప్పుడు మాకు వాగ్దానం చేశారు, పెద్ద ఎత్తున నిధులు ఇస్తారు అని చెప్పిన మాటలన్నీ కూడా వాస్తవం కాదు అనేటువంటిది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడితే వచ్చేటువంటి సందేశం. ఎందుకని, నిధులు వచ్చి ఉంటే పూర్తి బడ్జెట్ ప్రవేశపెడతారు. అందుకనే ఇప్పుడు ఆ లీక్లు వచ్చిన తర్వాత దాని మీద వచ్చినటువంటి విమర్శలు కానీ, ఫీడ్బ్యాక్ కానీ తీసుకున్న తర్వాత మళ్ళా అదే కాదా, లేకపోతే పూర్తి బడ్జెట్ పెడతారా అనేటువంటిది ఇప్పటికీ సందేహమే. నా అభిప్రాయం అయితే పూర్తి బడ్జెట్ పెట్టక తప్పదు. పెట్టకుండా ఓట్ ఆన్ అకౌంట్ అన్నారంటే ఇది 3 పార్టీల కూటమిలో సమస్యలకి ఇదే ప్రారంభం అవుతుంది అనేది కూడా ఈ సందర్భంగా చెప్పాలి. అందుకని అనేకమైనటువంటి అంశాలు, అంతర్గత మార్పులు అన్ని మొత్తం కూడా మదనం జరుగుతూ ఉన్నాయి. ఇది ప్రతి రాష్ట్రానికి, ప్రతి పార్టీకి ఈ 2024 లోక్సభ ఎన్నికలు అనేటువంటివి ఒక పెద్ద గుణపాఠాన్ని నేర్పాయి. సరైనటువంటి పాఠాలు తీసుకుంటే తదుపరి ఎన్నికల్లో ఆ పార్టీల ఛాన్సెస్ పెరుగుతాయి. అలా కాకుండా రాంగ్ అంటే తప్పుడు గుణపాఠాలు తీసుకున్నా, లేకపోతే మరొక విధంగా ఉన్నా కానీ నష్టపోతాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వర గారు, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ చౌదరి గారు, అదేవిధంగా బాజీ గారికి ధన్యవాదాలు. రైట్, ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. రైట్, ఇది వాటి ది గ్రేట్ డిబేట్. అఫ్ కోర్స్ బై ఎలక్షన్స్ రిజల్ట్ ఏదైతే ఉన్నాయో 13 అసెంబ్లీ స్థానాల్లో ఇదే బేస్ చేసుకొని ఇదే ఫలితాలు కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు క్యారీ అవుతాయని కూడా అనుకోలేము. ఆయా పార్టీలు తీసుకునే నిర్ణయాలు, ఆయా పార్టీల ప్రభుత్వాలు లీడ్ చేసే విధానాన్ని బట్టి ఫలితాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. రైట్, ఇది వాటి ది గ్రేట్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.